హలో ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజైతే మనం నెల్లూరు చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడైతే నేను 1 కిలో చేపలు అయితే తీసుకున్నాను. 1 కిలో చేపలకి మీరు ముందుగా 100 గ్రామ్స్ ఆఫ్ చింతపండు అయితే నానబెట్టి పెట్టుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ అయితే ఉప్పు వేస్తున్నాను. తగినంత ఉప్పు వేసుకొని నెక్స్ట్ పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత కారం అయితే యాడ్ చేసుకోవాలి. చేపల కూరలోకి కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది. సో కారమే టేస్ట్ అన్నమాట. దీంట్లో కారం ఇక్కడ నేను 4 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకుంటున్నాను. సో మీకు కొంచెం కారం తక్కువగా కావాలంటే మీరు కొంచెం తక్కువ తీసుకోవచ్చు. ఇక్కడ 100 గ్రామ్స్ ఆఫ్ చింతపండు ముందుగా నానబెట్టుకొని గుజ్జు అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాను. సో దాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. సో తర్వాత కొంచెం ఆనియన్స్, ఒక 4 పాయల ఆనియన్స్, అలాగే 4 టమోటా ముక్కలు తీసుకొని అండ్ కొంచెం కరివేపాకు పచ్చివే కొంచెం వీటిలోకి యాడ్ చేసుకొని ఫ్లేవర్ బాగుంటుంది. సో ఇవంతా అయితే మంచిగా చేపలకు పట్టేలాగా మొత్తం మంచిగా పూసుకోవాలి. చేపలకంతా ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకొని ఒక 20 మినిట్స్ పక్కన వదిలేసారంటే ముక్కలకంతా మంచిగా పులుసు, కారం, ఉప్పు అంతా పట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో చూడండి, ప్రతి ఒక్క ముక్కకి అయితే మంచిగా కలవాలి. సో పులుసు అయితే మరీ వాటర్గా ఉండకూడదు, కొంచెం థిక్గా ఉండాలి. మరీ థిక్ కాదు, కొంచెం మీడియంగా ఉండాలి. నెక్స్ట్ అయితే ప్యాన్ పెట్టుకునేసి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా దీంట్లో కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ కారం చేపల పులుసులోకి మంచి టేస్ట్ అన్నమాట. ఫస్ట్ అయితే ఆవాలు వేసుకుందాం. నెక్స్ట్ కొంచెం మెంతులు యాడ్ చేసుకుందాం. మెంతులు మంచి ఫ్లేవరు. సో కరివేపాకు అండ్ నెక్స్ట్ ఆనియన్స్, అలాగే టమోటో ముక్కలు వేసుకునేసి దాంట్లోకి కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోండి. అవి మగ్గడానికి సాల్ట్ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోండి. ఈ ముక్కలంతా మంచిగా మగ్గిన తర్వాత సో చూడండి, ఇట్లా అయితే మంచిగా వేగాలి. ఆనియన్స్, టమోటాలు అవంతా మంచిగా వేగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పులుసు ఉంది కదా, అదైతే దీంట్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. ముక్కలు కూడా ఇప్పుడే వేసేసుకోండి. మరి హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో కొంచెం సిమ్లో పెట్టుకుంటూ ఉడికించుకోండి. ముక్కలు మళ్ళీ మధ్యలో వేస్తే ఏంటంటే మంచిగా ఉండదు, ఒకటేసారి వేసేసుకోండి. సో నెల్లూరు చేపల పులుసు అయితే ఇలానే చేస్తారు. హై ఫ్లేమ్లో అయితే పెట్టొద్దు, ముక్కలు అనేవి చిదిరిపోతాయి. గంటితో కూడా ఎక్కువ కలపొద్దు, ఫస్ట్లోనే కొంచెం ఇట్లా మునిగేటట్టు కలుపుకోవాలి. గంటితో కలిపితే ఏంటంటే ముక్కలు అనేవి చెదిరిపోతాయి. సో మీరు ఎప్పుడైనా మధ్యలో చూసి కలుపుకోవాలని అంటే కొంచెం మూత తీసి చూసుకొని దబర్నైతే కొంచెం ఊపినట్లు అనాలి. గంట అయితే అస్సలు వాడకూడదు, ఎందుకంటే ముక్కలు అనేవి చాలా డెలికేట్గా ఉంటాయి, అవి చిదిరిపోతాయి. సో కూర మొత్తం ఉడికిపోయింది అన్నప్పుడు కొంచెం ఒక 80% ఉడికిపోయింది అన్నాక మామిడికాయ ముక్కలు అయితే వేసుకోండి. మామిడికాయ వల్ల చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది అసలు. ఫిష్ కర్రీ అయితే నెల్లూరు చేపల పులుసులో మెయిన్ మ్యాంగో ముక్కలు. సో ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి కర్రీలో. మీకు వంకాయ వేసుకోవడం నచ్చితే వంకాయని కొంచెం మనం గుత్తి వంకాయ కట్ చేసుకుంటాం కదా, అలా కూడా వేసుకొని పెట్టుకోవచ్చు. సో కూర మొత్తం ఉడికిపోయింది, ఇంకా ఆపేసుకోవచ్చు అన్న టైంలో చూడండి, ఇట్లా ఆయిల్ అంతా పైకి వచ్చేసి ఇట్లా ఉన్నప్పుడు ఉడికిపోయింది అనమాట. సో ఆవాలు, మెంతులు రోస్ట్ చేసుకున్న పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇదైతే మెయిన్ ఇంగ్రీడియంట్. సో ఇది వేసుకుంటే చేపల పులుసు టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. ఇది వేయకపోతే అసలు చేపల కూర ఫ్లేవరే మంచిగా ఉండదు. ఇది వేసుకున్న తర్వాత కూడా గరిటె పెట్టి కలపకూడదు, మంచిగా మనం చేత్తోనే గిన్నెని కదపాలంతే. సో అంతే, ఇంకైతే దించేసుకోవడమే. మంచిగా వేడి వేడి చేపల పులుసు టేస్టీగా రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయొచ్చు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.